గీతా దర్శన్ 30వ భాగం 29/1/24 బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు గారి వ్యాఖ్యానాన్ని మనం అనుసరిస్తున్నాం. భగవద్గీతలో చివరి 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. సోమయాజులు గారు కొంత వివరణ ముందు ఇస్తున్నారు. భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి గీత ఉపదేశం ప్రారంభమైంది. అక్కడ నుండి 30వ శ్లోకం వరకు జ్ఞానయోగాన్ని ఉపదేశించి ప్రాసంగికంగా మధ్యగా క్షాత్రధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని యుద్ధ కర్తవ్యాన్ని ప్రతిపాదించి 39వ శ్లోకం నుండి అధ్యాయం చివరి వరకు కర్మయోగాన్ని ఉపదేశించాడు పరమాత్మ. తర్వాత 3వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు జ్ఞానయోగ దృష్టితో కర్మయోగ దృష్టితో పరబ్రహ్మ ప్రాప్తి సాధనాలు చెప్పారు. ఇదంతా విన్న మీద ఇంతవరకు చెప్పబడిన 17 అధ్యాయ సారాంశాన్ని తెలుసుకోవాలనే కోరిక అర్జునుడికి కలిగి, అందుకే అర్జునుడి ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభించారు. ఈ చివరి అధ్యాయంలో సమస్త గీతాశాస్త్ర ఆశయాన్ని, ఉపనిషత్తుల యొక్క తాత్పర్యాన్ని అంతా ఉపసంహార పూర్వకంగా చెప్పదలచారు. ఇంతకు పూర్వం అనేక అధ్యాయాల్లో అనేక చోట్ల సన్యాసం, త్యాగం అనే పదాలు చెప్పాడు, ప్రయోగించాడు. విభాగ పురస్సరంగా ఈ రెంటికి ఉన్న అసలు అర్థం ఏమిటో తెలుసుకొన గోరి అర్జునుడు ఈ విధంగా అడిగాడు. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహు తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినుసూదన. కేసి అనే రాక్షసుణ్ణి చంపిన కృష్ణ మహావీర, సన్యాసం అనే శబ్దానికి త్యాగం అనే శబ్దానికి అర్థాన్ని వేరువేరుగా వాటి యథార్థమైన అర్థం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నా, చెప్పండి స్వామి. భగవాను వాచ్ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుః త్యాగం విచక్షణాః. భగవాన్ అంటున్నారు, స్త్రీ పుత్ర ధన స్వర్గాది ప్రియమైన వస్తువుల మీద కోరికతో కాని, రోగాది సంకట నివారణ కోసం కాని చేసే కామ్యకర్మల్ని వదిలి వేయటమే సన్యాసం అని కొందరు పండితులు కవయో అన్నాడు. పండితులు చెప్తారా,
మరి కొంతమంది వివేకవంతులైన పండితులు సమస్త కర్మల ఫలాన్ని, నిత్య నైమిత్తిక కర్మల ఫలాన్ని కూడా వదిలివేయటమే త్యాగం అంట. ఇష్టప్రాప్తికి అనిష్ట నివృత్తికి చేసే యజ్ఞ తపస్సులు మొదలైనవి కామ్యకర్మ. ఈశ్వర భక్తి, దేవతా పూజనం, మాతాపితృ గురు జన శుశ్రూష, వర్ణాశ్రమ పాలనం మొదలైనవి నిత్య నైమిత్తిక కర్మ. వీటికి కూడా ఫలం ఉన్నదని మనం గ్రహించాలి. త్యాజ్యం దోష విదిచ్చేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యమితి చాపరే. వివేకవంతులైన వాళ్ళు కొందరు అన్ని కర్మలు దోషంతో కూడినవే కాబట్టి అవన్నీ త్యజింపతగినవే అంటారు. మరికొంతమంది విద్వాంసులు యజ్ఞ దాన తపస్సులనే కర్మలను వదిలివేయటానికి వీల్లేదు అంటారు. అసలు కర్మ అనే దానిలోనే ఏదో దోషం, పాపం ఉండనే ఉంటుంది. కాబట్టి విహిత కర్మలు కూడా పాపంతో కూడినవే అవుతాయి. అందుచేత చాలామంది విద్వాంసులు నిత్య నైమిత్తిక కామ్య కర్మలన్నింటినీ త్యజించాల్సిందే అనేవాళ్ళు. ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి 4 రకాలైన అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. శాస్త్రాలు విధించిన కర్మలు చేస్తూ ఉండాలి తప్ప కర్మలను ఆచరించిన ఫలాన్ని వదిలేయాలి. కర్మ అనేది బంధ కారణం కాబట్టి అసలు కర్మ చెయ్యకుండా ఉండటం మేలు. 4 యజ్ఞదాన తపోరూప కర్మాలు తప్పక చేయాలి. కనుక చాలామంది ఈ అభిప్రాయంలో యజ్ఞదాన తపోరూపమైన కర్మ దోషంతో కూడినవి కావు. ఆ కర్మల కోసం చేయాల్సి వచ్చే హింసాదులు పాపంగా కనిపించిన నిజానికి వాటి వల్ల వచ్చే పాపం లేదని, కాబట్టి నిషిద్ధ కర్మలను మాత్రమే వదిలివేయాలని, శాస్త్ర విహిత కర్మలన్నీ చేయాల్సిందే అని అంటారు. ఈ విధంగా సన్యాసము, త్యాగం అనే వాటి విషయంలో భిన్న భిన్న అభిప్రాయాలను చెప్పి భగవానుడు త్యాగాన్ని గురించి తన అభిప్రాయాన్ని ప్రస్ఫుటంగా చెబుతున్నాడు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత. భరతవంశ శ్రేష్ఠ అర్జున మహావీర, నువ్వు అడిగినటువంటి విషయాల్లో త్యాగానికి సంబంధించినట్టి నా నిశ్చిత అభిప్రాయాన్ని చెబుతా విను. ఈ త్యాగం అనేది సాత్విక, రాజస, తామస భేదాలతో 3 విధాలుగా ఉంటుంది. త్యాగానికి సన్యాసమనే శబ్దానికి ఉండే వాచ్యార్థం ఒకటే. అయినా త్యాగమనే శబ్దాన్ని తీసుకొని సమాధానం చెబుతున్న సన్యాసం, త్యాగం అనేది 3 విధాలుగా ఉంటాయని చెప్పడం ఆత్మ అనాత్మజ్ఞుడైన కర్మిష్టి దృష్టితో చెప్పిందే తప్ప పరమార్థదర్శి అయిన వాడి దృష్టితో చెప్పేది కాదు. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కర్మమే వదత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞం, దానం, తపస్సు అనే 3 కర్మలు విడవ తగినవి కావు. యజ్ఞ, దాన, తపస్సు ఇవి తప్పకుండా చేయాల్సిందే. ఎందుచేత అంటే ఈ యజ్ఞదాన తపస్సుల చేత కర్మలు బుద్ధిమంతులైన వాళ్ళని పవిత్రుల్ని చేస్తాయి. కాబట్టి ఫలాన్ని కోరని వాళ్ళకి ఇవి చిత్తశుద్ధి కలిగిస్తాయి. శాస్త్రాల్లో వాళ్ళ వర్ణాశ్రమాలను అనుసరించి చేయతగిన ఏ పనులు
అంటే యజ్ఞదాన తపాదులు విధింపబడ్డాయో అలాగే వాటికి తప్పకుండా చెయ్యాలి, వాటిని వదిలిపెట్టకూడదు. అలా త్యజించడం జగత్ ప్రవర్తనానికి భిన్నం. కాబట్టి శాస్త్రాన్ని అతిక్రమించకూడదు. అట్లా శాస్త్రాన్ని అతిక్రమిస్తే లాభం లేకపోగా పాపం కూడా కలుగుతుంది. కాబట్టి స్వీయ కర్మ అనుష్ఠానం మానవుడికి తప్పనిసరి. ఇది అందరూ చెయ్యాలి. ఏతాన్యవిధి కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అందుచేత పార్థ, ఈ యజ్ఞదాన తపోరూపమైన కర్మ ఇతరమైన కర్తవ్య కర్మల్ని ఆసక్తి ఫలాన్ని వదిలేసి తప్పకుండా చేస్తూ ఉండాలి. ఇది నా నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయం. త్యాగం, సన్యాసం వీటి గురించి పైన చెప్పేట విద్వాంసుల అభిప్రాయాలు సంపూర్ణమైనవి కావు. ఎందుకంటే కామ్యకర్మల్ని వదిలేసినప్పటికీ నిత్య నైమిత్తిక కర్మలలో వాటి ఫలంలో మానవుడికి మమకారం, ఆసక్తి ఉండనే ఉంటాయి కదా. కాబట్టి అవి బంధహేతువులే అవుతాయి. సమస్త కర్మల యొక్క ఫలం మీది కోరికను మాత్రమే వదిలినప్పటికీ ఆ కర్మల మీద ఆసక్తి, మమకారం ఉంటుంది కదా. అందువల్ల అవి బంధహేతువులే అవుతాయి. అహంతా, మమకారం, ఆసక్తి, కోరికలను వదిలేయకుండా అన్ని కర్మలు దోషభూయిష్టాలే అనే అభిప్రాయంతో కర్తవ్య కర్మల్ని కూడా స్వరూపంతో వదిలేసిన మానవుడు కర్మబంధనం నుండి విముక్తుడు కాడు. ఎందుకంటే అలా వదిలివేయటం వల్ల, విహిత కర్మల్ని వదిలేసినందువల్ల కలిగే పాపం వస్తుంది. అలాగే యజ్ఞదాన తపోరూపమైన కర్మల్ని చేస్తున్నా వాటి మీద ఆసక్తిని, కోరికను వదిలివేయకపోతే అవన్నీ బంధహేతువులే అవుతాయి. అందుచేత ఆ విద్వాంసులు చెప్పిన లక్షణాలతో కూడిన సన్యాసం, త్యాగం అనే వాటి వల్ల మానవుడు కర్మబంధనం నుండి విముక్తుడు కాడు. కారణం ఏమిటంటే కర్మ అనేది స్వరూపతః బంధన కారకం కాదు. దానితో మమకారం, అహంకారం, ఆసక్తి, ఫలం అనే వాటి సంబంధం కలిగినప్పుడే బంధకము. కాబట్టి కర్మలలో ఉన్న మమకారాన్ని వదిలివేయటమే నిజమైన త్యాగం. అలా చేసినందువల్ల మానవుడు సమస్త బంధనాల నుండి విముక్తుడై పరమ పదాన్ని పొందుతాడు. భగవానుడు చెప్పిన దానిలో భావం ఇది అని చాలా స్పష్టం చేశారు సోమయ్య. తర్వాత 3 శ్లోకాల్లో క్రమంగా పైన చెప్పిన 3 విధాలైన త్యాగాలు చెప్తున్నారు. నియతస్య తు కన్యా సన్యాసః కరణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగ తామసః పరికీర్తితః. నిషిద్ధ కర్మల్ని, కామ్యకర్మల్ని ఎవరైనా సరే పూర్తిగా వదిలేయాలి. కానీ నియత కర్మల్ని, నిత్యకర్మల్ని పరిత్యజించటం కుదరదు, తగదు. ఎవడైనా అజ్ఞానం వల్ల నిత్యకర్మల్ని కనుక వదిలేస్తే అది తామస త్యాగం అవుతుంది. కనుక మోహం వల్ల కలిగే కర్మ పరిత్యాగం తామస త్యాగమే అవుతుంది. వర్ణాశ్రమ స్వభావ పద్ధతులను బట్టి ఏ మానవుడికి యజ్ఞదాన తప అధ్యయన అధ్యాపన యుద్ధ ప్రజాపాలన ప్రజాసేవ కృషి వాణిజ్యాలు ఆహార విహారాలు శాస్త్రాలు చెప్పాయో అవి అతడి నియమిత కర్మలు, నియత కర్మలు, విధి తప్పకుండా. అలాంటి కర్మల్ని పూర్తిగా వదిలేస్తే తన కర్తవ్యాన్ని చేసినట్లు కాదు, చేయకపోవటం పాపం. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఎలాంటి కర్తవ్య కర్మల్ని
వదిలివేయటం వల్ల ముక్తి వస్తుంది అని అజ్ఞానం వల్ల మోహం వల్ల అనుకొని కర్మ పరిత్యాగం చేయటం తామస పరిత్యాగం అవుతుంది కానీ సాత్వికం కాదు. దుఃఖమిచ్చేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. కర్మలన్నీ దుఃఖాన్ని కలిగిస్తాయని, శరీర క్లేశం కలుగుతుందని భయపడి కొందరు కర్తవ్య కర్మల్ని వదిలేస్తారు. అటువంటి కర్మ పరిత్యాగం రాజస త్యాగం అవుతుంది. అటువంటి త్యాగం వల్ల ఫలితం రాదు. కర్తవ్య కర్మల్ని అనుష్ఠించటంలో మనస్సుకు, శరీరానికి, ఇంద్రియాలకు చాలా శ్రమ కలుగుతుంది. అనేక విఘ్నాలు కూడా రావచ్చు. శరీరానికి విశ్రాంతి ఉండకపోవచ్చు. నోములు, వ్రతాలు, ఉపవాసాలు చేసి కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ కర్మలు దుఃఖ రూపాలని తలచి కొందరు వీటిని వదిలేస్తారు. కాయక్లేశ భయంతో చేసే ఇటువంటి కర్మ పరిత్యాగం రాజస త్యాగం అవుతుంది. శరీరం మీద ఆసక్తి ఉన్నంత వరకు కర్మ బంధనం ఉండనే ఉంటుంది. కాబట్టి రాజస త్యాగం అనేది నామమాత్రంగా చేసే త్యాగమే. మోక్ష కాములు ఇలాంటి త్యాగం చెయ్యకూడదు. మోక్షం కోరావా, ఇలాంటి రాజస తామస త్యాగాలు నీకు పనికిరావు. కార్యమిచ్చేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ త్యాగః సత్యస్మైవ సత్యాగః సాత్వికో మతః. అర్జున, శాస్త్రవిహితమైనటువంటి నిత్య నైమిత్తిక కర్మల ఆసక్తిని, ఫలాన్ని వదిలేయాల్సిందే. అటువంటి ఆసక్తిని, కర్మ ఫలాన్ని త్యజించటమే సాత్విక త్యాగం. శాస్త్రం చెప్పినటువంటి నిత్య నైమిత్తిక కర్మలను, ఆసక్తిని, ఫలాన్ని వదిలేయాల్సిందే. అటువంటి ఆసక్తిని, కర్మ ఫలాన్ని త్యజించడం సాత్విక త్యాగం. వర్ణాశ్రమ స్వభావ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రాల్లో మానవుడికి విధించబడిన కర్మను నియత కర్మ అంట. నిషిద్ధ కామ్య కర్మలు నియత కర్మలు కావు. కనుక నియత కర్మల్ని చేయకపోవడం ఈశ్వరాజ్ఞ ఉల్లంఘించటం. అయితే ఈ కర్మలలో భోగ ఆసక్తి, మమకారం, ఫలవాంఛ ఉంటుంది. వాటిని వదిలేయాలి. అదే నిజమైన సాత్వికత్వం. వాటిని చెయ్యాలి, వాటి ఫలాన్ని వదిలేయాలి. కర్మల్ని మాత్రం త్యాగం చెయ్యొద్దు. ఈ విధంగా సాత్విక త్యాగం చేసిన నిషిద్ధ కర్మల్ని స్వరూపతః వదిలేసి కర్తవ్య కర్మల్ని చేసేటప్పుడు అతడి అలాంటి స్థితిలో ఉంటాడు. అతని ఎట్లా స్థితి ఉంటుందో చెప్తున్నా. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ. సంఘాన్ని అంటే కలయికని, ఫలాన్ని త్యజించినట్టు, సత్వగుణంతో కూడినట్టు, ఆత్మజ్ఞాన రూపమైన ప్రజ్ఞ కలిగినట్టు, మేధావి అయినట్టు, సంశయాలన్నీ తొలగిపోయినట్టు, అధికారి అయినవాడు మంచిది కాని కర్మను, అకుశలమైన కర్మను ద్వేషించడు. సంశయరహితుడైన అలాంటి కర్మమంతుడే నిజమైన త్యాగి. అకుశల కర్మలంటే శాస్త్ర నిషిద్ధ కర్మ, శాస్త్రం చెయ్యొద్దని చెప్పారు. కామ్యకర్మలు యజ్ఞదాన తపస్సమాధి కర్మ, శుభకర్మలు నిష్కామ భావంతో చేస్తే శుభకర్మలు కర్మబంధనాలు తొలగిస్తాయి. కాబట్టి కుశల కర్మలు అనిపించబడు, క్షేమమిచ్చే. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మణ్యశేషతః
యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగి చ విధీయతే. శరీరాన్ని ధరించిన వాడి ఎవరికైనా సమస్త కర్మలను త్యజించడం, అసలు కర్మ చెయ్యకుండా ఉండటం అసంభవం, సత్యం కాదు. కాబట్టి మనం చెయ్యగలిగిందల్లా కర్మ ఫలాన్ని త్యజించటం. కర్మ ఫలాన్ని త్యజించిన వాడెవడు వాడే నిజమైన అధ్యాయం 3 శ్లోకం 5లో ఈ విషయాన్ని అప్పుడే చెప్పారు. కర్మ చేయకుండా ఉండటం అసంభవం కాబట్టి నిషిద్ధ కామ్య కర్మలు వదిలేసి శాస్త్ర విహితాలైన కర్తవ్య కర్మలు మమకారాన్ని ఫలాసక్తిని వదిలివేస్తూ చేస్తూ ఉండేవాడే నిజమైన అనిష్టమిష్టం విస్తరంచ త్రివిధం కర్మణ ఫలం భవత్యాగినాం ప్రేత్య సతు సన్యాసినాం క్వచిత్. కర్మఫలాన్ని త్యాగం చెయ్యకుండా కర్మలను ఆచరించే వాడు చేసిన కర్మలను బట్టి 3 రకాలైన ఫలం, మంచి చెడు మిశ్రమ ఫలము అతడు మరణించిన తరువాత వస్తాయి. అయితే కర్మఫల త్యాగం చేసిన వాళ్ళకి మాత్రం ఈ జన్మలో కానీ జన్మాంతరంలో కానీ కర్మఫలం ఎప్పుడు అంతదు ఉండదు. ఈ శ్లోకంలో చెప్పబడిన సన్యాసులు అంటే 10వ శ్లోకంలో అధ్యాయం 10వ అధ్యాయంలో శ్లోకం 6లో అధ్యాయం 10వ శ్లోకంలో 6వ అధ్యాయం 1వ శ్లోకంలో సన్యాసి అని యోగి అని చెప్పబడిన 2వ అధ్యాయం 51వ శ్లోకంలో ఎవరికి అనామయ పదం లభిస్తుంది అన్నారు. అలాంటి కర్మయోగులే ఈ శ్లోకంలో చెప్పారు. పంచైతాని మహాబాహు కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. 4 నుండి 12వ శ్లోకం వరకు ఈ అధ్యాయం త్యాగం అంటే ఏమిటో, దాని తత్వం ఎలాంటిదో చెప్పి ఇక సన్యాసం గురించి సాంఖ్యయోగ తత్వాన్ని గురించి చెప్పటానికి ముందుగా సాంఖ్య సిద్ధాంతాన్ని అనుసరించి కర్మసిద్ధికి 5 కారణాలు చెప్తున్నారు. మహావీర అర్జున, సాంఖ్యంలో అంటే జ్ఞానం, సాంఖ్యం అంటే జ్ఞానం, వేదాంతంలో సమస్త కర్మల సంసిద్ధికై 5 విధాలైన ఉపాయాలు చెప్పారు. వాటిని గురించి తెలియచేస్తా, శ్రద్ధగా విను. శాస్త్రవిహిత కర్మక, నిషిద్ధ కర్మక ఏ కర్మ అయినా పూర్తి కావాలంటే ఈ చెప్పబోయే 5 కారణాలు ఉన్నాయి. అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. కర్మసిద్ధికి సాంఖ్యులు చెప్పిన 5 కారణాలు నీకు వివరిస్తా. సాంఖ్యులంటే జ్ఞానం తెలిసినవాడు. 1 అధిష్టానం, 2 కర్మ, 3 కారణం, 4 అనేక చేష్టలు, 5 దైవం. అది అధిష్టానం అంటే శరీరం. ఇది ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం, జ్ఞానం మొదలైన వాటి అభివృద్ధికి ఆశ్రయం. 2 కర్త అంటే భోక్త, ఎవరు చేస్తాడు. అహంకార రూపమైన అంతఃకరణమని, ఉపాధి స్వరూపమని, విజ్ఞాన ఆత్మ అని వ్యవహరింపబడే జీవాత్మే కర్త అన్న భోక్త. అధ్యాయం 13 శ్లోకం 21లో భోక్త అని చెప్పారు. ప్రకృతిస్థమైన పురుషవాచం. అలాగే కారణాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, మొత్తం బుద్ధి, మొత్తం 12. మనసు, బుద్ధి అనేవి వృత్తులంట. ఈ వృత్తులు కల అహంకారాన్నే కర్త.
ఎవడి దగ్గర ఈ వృత్తులుంటాయో వాడు కర్త. వివిధ చేష్టలు, రకరకాల పనులు, గమనం, కాళ్ళు చేతులు కదిలించడం, శ్వాస ప్రశ్వాస, సంకోచ వ్యాకోచాలు, అలాగే కళ్ళు మూయటం తెరవటం, మనస్సులో పుట్టే సంకల్పాలు వికల్పాలు ఇవన్నీ చేస్తారు. దైవం, పురాకృత శుభాకర్మ, కర్మల సంస్కారం, ప్రారంధం అనేది కూడా ఇందులో చేరు. శరీర వాంగ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః, న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మనుష్యుడు మనస్సు చేత, వాక్కు చేత, శరీరం చేత శాస్త్ర అనుకూలమైన కర్మ గాని శాస్త్ర విరుద్ధమైన కర్మ కాని ఏది చేసినా అలాంటి సమస్త కర్మల పైన పేర్కొనబడిన 5 కారణం. మనం చేసే పుణ్య పాప కర్మలన్నిటికీ, ఈ జన్మలో మనం అనుభవించే ఫలాలన్నిటికీ అధిష్టానాది పంచకమే కారణం. ఈ 5 ఏ ఒక్కటి లేకపోయినా కర్మ జరగదు, ఫలం అనుభవించడం కూడా జరగదు. తత్రైవ సతి కర్తారమాత్మానం కేవలం తు యః పశ్యచ్చకృత బుద్ధిత్వాన్ న పశ్యతి దుర్మతిః. అయినా సమస్త కర్మల భోగానికి ఈ 5 కారణాలే అయినప్పటికీ బుద్ధిహీనులు, అసంస్కృత బుద్ధి కలవాళ్ళు, దుష్ట బుద్ధి కలవాళ్ళు, శాస్త్ర సంస్కారం లేకపోవటం వల్ల కర్మలన్నిటికి తామే కర్తలని అహంకారంతో నిజమైన కర్తలు ఆత్మను, ప్రకృతిస్థ పురుషుణ్ణి తెలుసుకోలే. ఈ విషయమై 3వ శ్లోకం అధ్యాయం 3లో, 27వ శ్లోకంలో, అధ్యాయం 13లో, 2వ శ్లోకంలో ఒకసారి చెప్పారని జ్ఞాపకం చేస్తారు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య లిప్యతే హత్వాని స ఇమాన్ లోకాన్ నహస్తి న నిబధ్యతే. ఎవడి అంతఃకరణలో నేను కర్త అనే భావం ఉండదు, ఎవడి బుద్ధి సాంసారిక పదార్థాలలో, సాంసారిక కార్యకలాపాలలో తగులుకోదో అలాంటి పురుషుడు ఈ లోకాలన్నిటినీ, అంటే ఈ లోకాల్లో ఉన్న అందరినీ చంపినవాడుగా పరిగణింపబడు. అంటే వాడికి పాపం అంటుకో. మళ్ళా ఎవడి అంతఃకరణలో నేను కర్త అనే భావం ఉండదు, ఎవడి బుద్ధి సాంసారిక పదార్థాలలో, సాంసారిక కార్యకలాపాల్లో తగులకుండా ఉంటుందో అలాంటి వాడు ఈ లోకాలన్నిటినీ, అంటే లోకాల్లో ఉన్న వాళ్ళందరినీ చంపినవాడుగా, పాపం చేసిన వాడుగా అనిపించుకో. సాంఖ్యయోగికి, జ్ఞానయోగికి ఈ కర్మ నేను చేశా, నేను దీని కర్తను అనే భావం లేశం కూడా ఉండదు. అలాంటి సాంఖ్యయోగికి స్త్రీ, పుత్ర, ధన, గృహ, గౌరవ అగౌరవాదులతో ఈ లోకం పరలోకం అనే దాంతో మమకారం ఆసక్తి ఏమీ ఉండదు. అజ్ఞానం వల్ల కలిగే అహంకార మమకారాదులు ఉండవు. కాబట్టి క్షాత్రధర్మం లాంటి కారణం వల్ల వాడు చేసే ప్రాణి సంహారం, ప్రాణి హింస అంతా కూడా, అంటే యుద్ధం చెయ్యటం కూడా క్రూర కర్మకు అతడు కర్త కాడు, అతనికి ఆ కర్మ బంధించదు. ఈ అధ్యాయం 4వ అధ్యాయం శ్లోకం 13, 14వ అధ్యాయం శ్లోకం 9, అలాగే పునర్విచారణ మళ్ళీ ఒక ఆలు ఉంటే రెఫరెన్స్ చేసుకో. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదన
కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ జ్ఞాత జ్ఞానం జ్ఞేయం అనేటువంటి ఈ మూడు ఏదైనా ఒక కర్మ జరగటానికి అవసరం. ఈ మూడు కర్మ ప్రవర్తకాలు, కర్మ చోదకాలు కూడా. అలాగే ఏదైనా ఒక కర్మను ప్రారంభించాలంటే కారణం, కర్మ, కర్త అనే మూడు మనకి అవసరం. ఈ మూడింటిలో కర్మ సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి వీటిని కర్మ సంగ్రహం అంటారు. జ్ఞానం అనేది సమస్త విషయాలను తెలుసుకునేటందుకు సాధన. జ్ఞేయం అంటే తెలుసుకొనబడే విషయం. పరిజ్ఞాత అంటే ఉపాధి స్వరూపం లేదా అవిద్యా కల్పితమైన భోక్త. కారణం అంటే బాహ్యంగా ఉండే చెవులు, ముక్కు మొదలైనవి. ఆంతరంగా ఉండే బుద్ధి మొదలైనవి. కర్మ అంటే ఉపాధి స్వరూపంగా ఉంటూ ఒక వ్యాపారాన్ని చేసేవాడు అని నిర్వచనం. ఈ విధంగా కూడా చెప్పదు. జ్ఞాత అంటే ఒక పదార్థ స్వరూపాన్ని నిశ్చయించేవాడు. జ్ఞానం ఏ వృత్తి ద్వారా పదార్థ స్వరూపాన్ని నిశ్చయిస్తాము ఆ వృత్తిని అంటే అంతఃకరణ పరిణామాన్ని జ్ఞానం అంటే. జ్ఞేయం ఏ వస్తువు యొక్క స్వరూపం నిశ్చయింపబడుతుందో ఆ వస్తువు జ్ఞేయం. ఈ మూడిటి సంబంధం వల్లనే ఎవడైనా కర్మ చేయటానికి పూనుకుంటాడు. ఈ మూడింటి అధికారి అయిన వాడు జ్ఞానం ద్వారా ఫలానా సాధనాల ద్వారా ఫలానా సుఖం ప్రాప్తిస్తుందని తలచి ఫలానా కర్మ నేను చెయ్యాలి అని నిశ్చయించుకున్నప్పుడు కర్మ ప్రవృత్తి జరుగుతుంది. ఈ అధ్యాయంలో కర్మసిద్ధికి చెప్పబడిన అధిష్టానాది 5 హేతువులలో అధిష్టానం దైవం మినహా మిగతా మూడింటికి కర్మ సంగ్రహం అనే పేరు పెట్టారు. అది క్రియాకారకం ఫలం అనేవి త్రిగుణాత్మక. కాబట్టి సత్వరజస్తమో గుణ భేదాన్ని, క్రియాకారకం ఫలం అనే వాటి భేదాన్ని చెబుతాను. జ్ఞానం కర్మ చ కర్తా చ హృదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. సత్వరజస్తమో గుణాల సంబంధం వల్ల సమస్తమైనటువంటి పదార్థాల్లో కలిగే విభిన్న భేదాలను లెక్కించి చెప్పే శాస్త్రాన్ని సంఖ్యానం అంటారు. దీనినే కాపిల్ల శాస్త్రం, కపిలుడు చెప్పిన శాస్త్రం కాపిల తంత్రం అని అంటారు. మళ్ళా సత్వరజస్తమో గుణాల సంబంధం వల్ల సమస్త పదార్థాల్లో కలిగే విభిన్న భేదాలను గురించి లెక్కించి చెప్పే శాస్త్రాన్ని సంఖ్యానం అంటారు. దీనినే కాపిల శాస్త్రం, కపిల మహర్షి చెప్పింది కాపిల తంత్రం అంట. జ్ఞానం కర్మ వ్యాకరణ శాస్త్రంలో చెప్పబడే కర్త కర్మ కర్త అనే మూడింటిని కాపిల శాస్త్రంలో సత్వరజస్తమో గుణ భేదం చేత 3 రకాలుగా చెప్పి కాబట్టి ఆ శాస్త్రంలో చెప్పబడిన భేదాన్నే వివరిస్తున్నారు. కనుక ఆ కాపిల శాస్త్రంలో త్రిగుణాల గురించి చెప్పింది, భోక్తల గురించి చెప్పింది కూడా ప్రమాణమే. ఆ శాస్త్రజ్ఞులు 3 రకాల జ్ఞానాన్ని, 3 రకాల కర్మల్ని, 3 రకాల కర్తల్ని చెప్పారు. ఈ విషయమై వేదాంత మతానికి విరోధమేది లేకపోవటం వల్ల మనం గ్రహించడంలో తప్పేం లేదని భగవానువా. ఇక చెప్పబోయే 3 శ్లోకాల్లో జ్ఞానంలోని 3 భేదాలు చెప్తున్నారు. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు
తజ్ఞానం విద్ధి సాత్వికం. జ్ఞానంలో సాత్విక జ్ఞాన భేదాన్ని గురించి చెబుతున్నాడు ఇక్కడ. ప్రతి దేహంలో విభక్తమై ఉన్నప్పటికీ, అంటే వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ, అన్ని భూతాలలో ఒక్కటే అయినటువంటి అవ్యక్తం మొదలు స్థావరాంతం వరకు ఒక్కటే అయినటువంటి స్వస్వరూపం చేత కాని, నాశనం లేనటువంటిది కాని, కూటస్థం నిత్యం అయిన ఆత్మను తెలుసుకోగలిగినట్టి జ్ఞానాన్ని సాత్విక జ్ఞానం అంట. 6వ అధ్యాయం 29వ శ్లోకం, 13వ అధ్యాయం 27వ శ్లోకంలో వర్ణించబడిన సాంఖ్యయోగ అనుభవంతో జ్ఞానస్వరూపమైన పరమాత్మ భావాన్ని విభాగరహితంగా సమభావంతో వ్యాప్తమై ఉన్నట్లుగా తెలుసుకోగలిగిన తత్వజ్ఞానాన్ని తాత్విక జ్ఞానం అంటారు. రాజస తామస జ్ఞానాలు సాక్షాత్తుగా సంసార విచ్ఛిత్తికి ఉపయోగించని ద్వైత విజ్ఞానాలు కాబట్టి శ్రేష్టమైన జ్ఞానాలు కావు. పృథుత్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తు సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. అన్ని భూతాలలో ఉన్న ఒకే ఆత్మ అనేక భిన్నాలైన ఆత్మలుగా వేర్వేరు లక్షణాలు కల చిన్న చిన్న ఆత్మలుగా తెలుసుకునే జ్ఞానాన్ని రాజస జ్ఞానం అంట. సాత్విక జ్ఞానానికి భిన్నంగా క్రిమికీటకాదులలో పశుపక్షాదులు, మానవ రాక్షసాదులు వాటి వాటి శారీరక భేదాలను బట్టి వాటి వాటి ఆత్మలు కూడా భిన్నాలని, అనేకానేకాలని తోచే జ్ఞానం ఉందే అది రాజస జ్ఞానం. అన్నిట్లో ఒకే ఆత్మ ఉందని లేకపోతే తెలుసుకోకపోతే ఎత్తు కృష్ణ వదేకస్మిన్ కార్యే సక్తమహేతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం. ఏ విపరీత జ్ఞానం ద్వారా కార్యరూపమైన శరీరాన్ని తన స్వరూపంగా భావించి దాని మీదే అదే సర్వస్వం అనుకొని ఆ శరీరంలోనే ఆసక్తుడై ఉంటాడు. ఏ జ్ఞానం యుక్తికి ప్రమాణానికి నిలబడదు, సత్యం కాదు, అల్ప విషయమైపోయిందో అలాంటి జ్ఞానం తామస జ్ఞానం. అలాంటి తామస జ్ఞానం అవివేకులైన ప్రాణులలో కనిపిస్తుంది. అలాంటి విపరీత జ్ఞానమే అవివేకంగా పరిగణింపబడు. అందుకే దాన్ని భగవానుడు జ్ఞానంగా సైతం చెప్పలా. తామస జ్ఞానం కూడా అనల, అసలు జ్ఞానమే అనల. ఇక కర్మభేదాలను గురించి వివరిస్తున్నాడు. ముందుగా సాత్విక కర్మ నియతం సంగరహితం అరాగద్వేషదకృతం అఫల ప్రేప్సునా కర్మ యతత్సాత్వికముచ్యతే. నిత్య నైమిత్తికాలైన శృతి స్మృతులలో విధింపబడిన విహిత కర్మలు, యజ్ఞదాన తపోరూపమైన కర్మలు ఫలంలో ఆసక్తి లేని వాడి చేత, రాగద్వేషాదులు లేని వాడి చేత చేయబడినప్పుడు అలాంటి కర్మలను సాత్విక కర్మ. సాత్విక కర్మ చేసేవాడికి ఇహ పరలోక భోగకాంక్ష ఉండకూడదు. ఈ అధ్యాయం 9వ శ్లోకంలో సాత్విక త్యాగ విషయంలో కర్మ మీద ఆసక్తి, ఫల ఇచ్ఛా త్యాగాన్ని చెప్పారు కదా. సాత్విక కర్మ ఉన్న ఫలిత విశేషం ఏమిటి? ఇక్కడ కర్తకు కర్తృత్వాభిమానం, రాగద్వేషాలు కూడా ఉండవు. కర్తవ్య బుద్ధితో కర్మ చెయ్యాలి. 2 జ్ఞాన ప్రాప్తి ద్వారా పరమపద ప్రాప్తికి సాధనాలే అయినా అనుష్ఠించడంలో
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. కర్మఫలంలో కోరిక కలవాడి చేత, అహంకారంతో కూడిన వాడి చేత చేయబడి ఎంత కష్టం శ్రమతో చేసిన పనైనా, శ్రమ సాధ్యమైన అది రాజస కర్మ. చాలా కష్టపడ్డాడండి అంటే అదే ఉపయోగపడలేదు. తత్వజ్ఞాని సాత్విక కర్మ చేసేవాడు నిరహంకారంగా కర్మ చెయ్యాలి. అజ్ఞాని రాజస కర్మ చేసేవాడు అహంకారం కర్మ ఫలాన్ని అనుభవించాలనే కోరిక ఉంటుంది. ఈ రెండు లక్షణాలతో కూడిన పని చేస్తాం. కానీ ఈ రెండులో ఏ ఒకటి ఉన్నా రెండవ లక్షణం కూడా వాడికి ఉంటుంది. కాబట్టి అతడు చేసే కర్మ రాజస కర్మే అవుతుంది. అంటే అహంకారం, కర్మఫల భోగ కాంక్ష అనే రెండు ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. అనుబంధం క్షయం హింస మనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యతత్తామస ఉచ్యతే. తాను చేసిన కర్మ పరిణామాన్ని, కర్మహానిని అంటే శక్తి క్షయం, ధనక్షయం మొదలై హింసను కాని, తన శక్తి సామర్థ్యాలు కాని ఆలోచించకుండా అవివేకంతో తాను చేసే కర్మను తామస కర్మ అంటారు. అంటే తామస కర్మ చేసేవాడు తాను చేసే పని వల్ల వచ్చే కీడు, మేలు గురించి కాదు, ఆ కర్మ వల్ల కలిగే హింసను గురించి కాదు, తన వల్ల ఆ పని నెరవేరుతుందా అని కానీ ఆలోచించకుండా అజ్ఞానంగా తనకు తోచినట్టు చేస్తాడు. వాడే తామస కర్మ చేసి. ఇక ఈ 3 శ్లోకాల్లో సాత్విక, రాజస, తామస కర్తల గురించి చెబుతున్నారు. ముక్త సంగోనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోర్నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. సంఘాన్ని త్యజించది, అటాచ్మెంట్ను వదిలేసి కర్మఫల అపేక్ష వది, నేను కర్తను, నేనే నేను అనే అహంకారాన్ని వది, ధైర్యం ఉత్సాహం కలిగి తాను చేసే కర్మ ఫలించిన ఫలించకపోయినా రాగద్వేషాలు వికారాలు పొందకుండా కర్మలను ఆచరించేవాడు సాత్విక కర్త అని వ్యవహరింపబడతాడు. అహంకారం లేకపోవడం, అనహంకారంగా ఉండడం అని చెప్పిన సందర్భం 16వ అధ్యాయం 13, 14, 15లో చెప్పారు. రాగీ కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత. కర్మ విషయమైన రాగం అంటే ఆసక్తి కలిగి ఉండడం, కర్మ ఫలాన్ని కోరడం, పరద్రవ్యాలలో ఆసక్తి కలిగి ఉండడం, లుబ్ధత్వం, తీర్థాదులలో తన డబ్బును వదలలేకపోవడం, ఇతరులను పీడించే స్వభావం కలిగి ఉండటం, హింసత్వం, బాహ్య అభ్యంతర శౌచం లేకపోవడం, ఇష్ట ప్రాప్తికి సంతోషాన్ని, అనిష్ట ప్రాప్తికి శోకాన్ని పొందుతూ ఉండటం, ఈ గుణాలతో కూడిన వాడు రాజస కర్త అనిపించుకుంటాడు. అయుక్త ప్రాకృత శ్రద్ధ శఠో వైకృతికోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. చిత్త సమాధానం, స్థైర్యం లేనివాడు, సంస్కారం ఏమాత్రం లేని బుద్ధి కలవాడు, కర్రలాగా కఠోరంగా వినయరహితుడై గర్వంతో ఎవరికి నమస్కారం చెయ్యని వాడు స్తబ్దుడు, ఇతరులను మోసగించే స్వభావం కలవాడు, పేచీకోరు స్వభావం ఉన్నవాడు, తన అసమర్థతను కప్పిపుచ్చుకునే శఠుడు, ఇతరుల జీవనోపాధిని
నిర్హేతుకంగా నాశనం చేసేవాడు నైష్కృతికుడు, సోమరిపోడు. ఎల్లప్పుడూ విషాదంతో ఉండేవాడు, కార్యాన్ని ప్రారంభించిన ఎన్నాళ్ళైనా పూర్తి చేసేవాడు కాకుండా ఉండేవాడు. దీర్ఘసూత్రి అంటే వాడు అయినట్టి కర్తను తామస కర్త అంటారు. బుద్ధేర్భేదం హృదయశ్చైవ గుణస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. అర్జున, సత్వరజస్తమస్సులని మూడు గుణాల వల్ల బుద్ధి, వృత్తి, ధృతి అనేవి కూడా మూడు విధాలుగా ఉంటాయని విషయాన్ని పూర్తిగా నా వల్ల నీ చెబుతా విను. ఈ అధ్యాయంలోనే 20, 21, 22లో చెప్పిన జ్ఞానం ఈ బుద్ధి వృత్తి విశేషం. జ్ఞానానికి బుద్ధే కారణం. బుద్ధి అంటే నిశ్చయం చేయగలిగిన శక్తిని తెలియజేసే శబ్దం. ధృతి అంటే శబ్దం ధారణ చేసే శక్తి. ఇది బుద్ధి వృత్తి విశేషం. ఏదైనా ఒక పనిని, ఒక భావాన్ని దృఢంగా ఈ ధృతి అనే శక్తి ద్వారానే ధారణ చెయ్యగలుగుతా. తర్వాత ధృతి అనేది ఎప్పుడు సాత్వికంగానే ఉంటుంది అని మనం భ్రమపడతాం. దీనిలో కూడా సాత్విక, రాజస, తామస భేదాలు ఉంటాయని మనకి చెప్పారు ఇదివరకు. ఈ అధ్యాయంలోనే 26వ శ్లోకం. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యో వేత్తి బుద్ధిం సా పార్థ సాత్వికి. కర్మ మార్గాన్ని అంటే ప్రవృత్తిని, సన్యాస మార్గాన్ని అంటే నివృత్తిని, విహిత కర్మలను, నిషిద్ధ కర్మలను, కర్తవ్య అకర్తవ్యాలను, భయ అభయాలను, బంధ మోక్షాలను చక్కగా సరిగా తెలుసుకోగలిగిన బుద్ధిని సాత్వికి బుద్ధి అంటారు. ప్రవృత్తి మార్గం అంటే గృహస్థ, వానప్రస్థాది ఆశ్రమాలు ఉంటూ మమకారాన్ని, ఆసక్తిని, అహంకారాన్ని వదిలి ఆశ్రమ ఉచితమైన శాస్త్ర విహిత కర్మలు ఆచరిస్తూ పరమాత్మ ప్రాప్తికి ప్రవర్తించారు. నివృత్తి మార్గం అంటే సమస్త కర్మల్ని, కర్మ ఫలాలను పూర్తిగా వదిలి సన్యాసాశ్రమంలో ఉంటూ అహంకార మమకార ఫలాసక్తులను వదిలి శమదమాదుల ద్వారా పరమాత్మను పొందే మార్గం. కార్యాకార్యాలంటే కర్తవ్యాకర్తవ్యావాదు. అలాగే దేశకాలాల పరిస్థితులను బట్టి వర్ణాశ్రమాచార ప్రకృతులను అనుసరించి చేయవలసిన పని చేయటం కర్తవ్యం. అలాగే చేయకుండా వదిలేయబడిన కార్యాలు అకర్తవ్యాలు. బంధం అంటే శుభాశుభ పుణ్య పాప కర్మ సంబంధం వల్ల జనన మరణ చక్రంలో పడి ఉంటూ, పుడుతూ, చస్తూ, తిరుగుతూ ఉంటాం. మోక్షం అంటే కర్మబంధాన్ని వదిలించుకొని జీవుడు పరమాత్మను పొందటం. కనుక యయా ధర్మమధర్మంచ కార్యంచ కార్యమేవచ ఆయథాత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థరాజసి. శాస్త్రాల్లో చెప్పబడినట్టి ధర్మాలను, వాటికి విరుద్ధమైన అధర్మాలను, విహితమైన కర్తవ్యాన్ని, శాస్త్ర విరుద్ధమైన అకర్తవ్యాన్ని, వీటి యొక్క యథార్థ స్వరూపాన్ని నిర్ణయించి గ్రహించలేనట్టి బుద్ధిని రాజస బుద్ధి అంటారు. రజోగుణ సంబంధం వల్ల వివేకం లేనట్టు, విక్షిప్తమైనట్టు, సంశయాలతో కూడినట్టు అస్థిరమైన బుద్ధి రాజసీ బుద్ధి. అధర్మం ధర్మమితి యామన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధిస్సా పార్థ తామసే.
తమో గుణం చేత కప్పబడిన బుద్ధి శాస్త్రంలో చెప్పబడిన అధర్మాన్ని ధర్మంగా భావిస్తుంది. అలాగే తెలుసుకోదగిన పదార్థాలన్నిటిలో విపరీతంగా తలుస్తుంది. మంచిని చెడుగా, చెడును మంచిగా, కర్తవ్యాన్ని అకర్తవ్యంగా, అకర్తవ్యాన్ని కర్తంగా అనుకుంటుంది. అటువంటి బుద్ధినే తామస బుద్ధి. ఈశ్వర నింద, పరపీడనం, మాతాపితృ గురువులను అవమానించడం, వర్ణాచర ధర్మ వ్యతిరేకత, అసంతోషం, దంభం, కపటం, పరద్రవ్య అపహరణం ఇటువంటి పాప కర్మలను ధర్మంగా భావించడం, ధృతి, క్షమ, మనోనిగ్రహం, అస్తేయం అంటే దొంగలించడం, శౌచం అంటే దొంగలింపు లేకపోవడం, విద్య, సత్యం, అక్రోధం ఇలాంటి పుణ్యకర్మల్ని అధర్మంగా తలచడం తామసం. ఇక ధృతిలోని భేదాలు చెప్తున్నారు. ధృతి అంటే ఒక క్రియను కానీ ఒక భావాన్ని కానీ దృఢంగా, స్థిరంగా చాలా కాలం ఉంచగలిగిన శక్తి అది. అంటే ధారణ అనే పేరుతో ధ్యాన యోగం ద్వారా మనస్సును, ప్రాణాల్ని, ఇంద్రియ వ్యాపారాలు స్థిరంగా ఉంచగలిగే శక్తే ధృతి. ధృత్వాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన వ్యభిచారిణ్య ధృతి సా పార్థ సాత్వికి. అర్జున, అవ్యభిచారిణి అయిన ఏ ధారణాశక్తి ద్వారా ధ్యాన యోగంతో మనస్సు, ప్రాణాలు, ఇంద్రియ వ్యాపారాలు చలించకుండా స్థిరంగా ఒక నియమం ప్రకారం నడపగలిగిన వాడి యొక్క ఆ ధృతిని సాత్వికీ ధృతి అంటారు. అంటే మన ప్రాణ ఇంద్రియాలను స్థిరంగా ఉంచగలిగే శక్తితో కూడిన ధైర్యానం పేరే ధృతి. ఆ ధృతి ఏకాగ్రధారణా శక్తితో కూడి ఉండటాన్ని అవ్యభిచారిణీ ధృతి అంటారు. యయాతు ధర్మ కామార్థాన్ కృత్వా మోధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థరాజసి. అర్జున, కర్మఫలంలోని కోరికతో కూడిన వాడి మానవుడు ధారణాశక్తి చేత చాలా ఆసక్తితో ధర్మ కామాలను ధారణ చేసినప్పుడు అతని ధృతిని రాజసీ ధృతి అంటారు. ఆసక్తితో ధనాదుల భోగాలను లక్ష్యంగా పెట్టుకొని అర్ధకామాలలో ధారణ చేయటాన్ని రాజసీ ధారణ అంటారు. అలాంటి వాడు మనకు సమాజంలో చాలామంది కనిపిస్తారు. ధనార్జనలు, పుత్ర కళత్రాదుల భోగాలు సమకూర్చడంలో వాళ్ళ రాజసీ ధృతి, రాజసమైన కోరిక కలదు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ స విముంచతి దుర్మేధా ధృతి సా పార్థతామసి. అర్జున, దుష్టబుద్ధి కలవాడు తనకున్న ధారణాశక్తి ఉపయోగించి నిద్ర, భయ, చింత, దుఃఖ కావరాన్ని అంటే మదాన్ని విడిచిపెట్టకుండా ఉంటాం. అలాంటి వాడికి ఉండే ధారణ
శక్తిని తామసీ ధృతి అని. ధనం ఉందని, బలం ఉందని, గర్వంతో దూరదృష్టి వివేకం లేనటువంటి ఉన్మత్త వృత్తినే మదం అంటారు. మళ్ళా డబ్బు ఉందని, వివేకం బలం ఉందని, గర్వంతో దూరదృష్టి వివేకం లేకుండా ఉన్మత్త ఒక పిచ్చిలాగా ప్రవర్తించే ఆ ప్రవృత్తి ఏదైతే ఉందో అదే మదం. ఆ సుఖంలో ఉండే ఇప్పుడు సుఖంలో ఉండే మూడు భేదాలు చెప్తారు. సుఖం ద్విధానీం త్రివిధం శృణు మే భరతర్షవ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చర వినిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్త ఆత్మబుద్ధి ప్రసాదజం. భరత శ్రేష్ఠ అర్జున, పురుషులకు ఏ సుఖానుభవంలో అభ్యాసం వల్ల అంటే అలవాటు, అభ్యాసం అంటే అలవాటు వల్ల సుఖంలో ప్రీతి పొందుతాడో, సుఖం వాడికి ఆనందం కలిగిస్తుంది. అటువంటి సుఖంలో ఉండే మూడు భేదాల గురించి చెబుతా వినరా బాబు. ఏ సుఖం ప్రారంభంలో అంటే ముందుగా విషంలాగా చేదుగా అనిపించినప్పటికీ జ్ఞాన వైరాగ్య ధ్యాన సమాధులను సాధించటానికై చాలా బాధలు దుఃఖాలు కలిగినప్పటికీ పరిణామంలో చివరికి వచ్చేటప్పుడే జ్ఞాన వైరాగ్య జ్ఞాన సమాధుల పరిపాకం వల్ల వచ్చినటువంటి బుద్ధి నైర్మల్యం కారణంగా కలిగే సుఖం చివరలో అమృతంలాగా ముందు చేదుగా ఉంటుంది, చివరికి వచ్చేటప్పటికి అమృతోపమానంగా ఉంటుంది. అలా ఉంటుంది. అలాంటి సుఖాన్ని సాత్విక సుఖం అంటే. 2 అధ్యాయం 5లో 21వ శ్లోకంలో 6వ శ్లోకం, 6వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్పింది కూడా అదే. అలాగే విషమేంద్రియ సంయోగాద్యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. విషయాలు, ఇంద్రియాలు వీటి యొక్క సంయోగంతో కలిగే సుఖం మొదట్లో అమృతంతో సమానమైందిగా ఉండి పరిణామంలో చివరలో బలం, వీర్యం, రూపం, ధనం, ప్రజ్ఞ, మేధస్సు, ఉత్సాహం మొదలైన వాటన్నిటి నాశనానికి కారణమై అధర్మానికి, పాపానికి, అధర్మం వల్ల కలిగే నరకానికి కారణమై విషంలాగా పరిణమించే సుఖాన్ని రాజసం. ఇందాక సాత్వికంలో ముందు చేదుగా ఉంటుంది, చివరికి వచ్చేటప్పటికి అమృతం. ఇక్కడ రాజసంలో ముందు అమృతంలాగా ఉంటుంది, చివరికి చేదుగా. సచందనవని అంటే గంధపూత, అమ్మాయిలు, ఇవన్నీ కూడా సుఖాలు. అభక్ష్య భోజనం, మద్యపానం మొదలైన వ్యసనాలు మంది ఊపుగా బాగానే ఉంటాయి. తర్వాత ఆరోగ్యం పాడి, లివర్ పాడి, అన్ని రకాల జబ్బులతో బాధ, సుఖ, దుఃఖం. యదగ్రే చానుబంధే చ దుఃఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోస్తం తత్తామసముదాహృతం. మొదట్లో భోగకాలంలో, చివరలో పరిణామంలో కూడా ఆత్మను మోహ పరవశం చేస్తూ నిద్రాలస్య ప్రమాదాలను కలిగించే సుఖాన్ని తామస సుఖం. మోహంతోనే ఉంటాడు మొదటి చివరి. నిద్రలో మనసు, ఇంద్రియాలు పనిచేయటం వల్ల అలసట కారణంగా కలిగే దుఃఖం ఉండదు, అదే సుఖం అనిపిస్తుంది. నిద్ర ఉన్నంత వరకే ఆ సుఖం, కాబట్టి క్షణికం. ఆలస్యం అంటే బుద్ధి జాడ్యం, బుద్ధి కలిగే జడత్వం. ప్రమాదం అంటే బుద్ధి పారవశ్యం అవ్వడం, అది పురుషుణ్ణి మోహ పరవశుణ్ణి చేస్తుంది. సతస్థి పృథివ్యాంచ స తదస్తి పృథివ్యాం చ దివి దేవేషు వా పునః
సత్వం ప్రకృతిభైర్ముక్తైర్ముక్తం యదేభిః సాత్విభిస్త్రిభిర్గుణైః భూలోకం లోకాన్ని ద్యులోకం లోకాన్ని ఆకాశం లోకాన్ని దేవతల లోకాన్ని ప్రకృతి వల్ల మాయ వల్ల కానీ జనించినట్టి సత్వరజస్తమో గుణాలతో కూడి ఉన్న ప్రాణి కాని అప్రాణి కాని జడం కానీ ఉండడు. అన్ని లోకాల్లో జడ చేతనాలన్నిటిలో ఏదో ఒక నిష్పత్తిలో ఈ త్రిగుణాలు ఉండనే ఉంటాయి. ఈ త్రిగుణాలనేవి ప్రకృతి వల్ల పుట్టాయి. ఎంతటితో ఈ ప్రకరణాన్ని ఉపసంహరిస్తున్నారు. ఈ అధ్యాయం 4 నుండి 12 వరకు త్యాగి వారి లక్షణాలు, 13 నుంచి 17 వరకు సన్యాసి స్వరూపం. ఆ తరువాత సన్యాసానానికి సహాయకమైన సత్వగుణాన్ని గ్రహించి రజస్తమస్సులను త్యజించాలనే ఉద్దేశంతో 18 నుంచి 40 వరకు త్రిగుణాత్మకంగా జ్ఞాని, కర్మ, కర్త మొదలైన ప్రధాన పదార్థాల భేదాన్ని చెప్పి చివరలు సృష్టి అంతా త్రిగుణాత్మకం అని చెప్పి ఉపసంహరించారు. రేపటితో మోక్ష సన్యాస యోగంతో మనకి ఈ 18 అధ్యాయాలు పూర్తయిపోతాయి. స్వస్తి. నమస్తే.